హలో. హలో. చెప్పండి సార్. వినపడుతుందమ్మా? వినిపిస్తోంది సార్. ఓకే. మనం ఈరోజు ఈ బీసీపీ అంటారు, మనం అదే భృగు చక్ర పద్ధతి, భృగు సైకిల్ పద్ధతి, తర్వాత యుగ పాలకులు చక్రం చెప్పుకున్నాం కదా. ఈ రెండు చక్రాలతో మృత్యుభాగ డిగ్రీస్ అని మనకి దివంగత వి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జాతక పారిజాతం అనే గ్రంథాన్ని ఆయన అనువదించాడు. దాంట్లో దొరికిన డిగ్రీస్ ఆ చాప్టర్ 1లో వరుస 57 పేజీ 88లో ఆయన మృత్యుభాగ డిగ్రీస్ ఇచ్చారు. ఆ డిగ్రీని ఇప్పుడు మీరందరూ నోట్ చేసి ఉన్నారు అనుకుంటాను. మళ్ళా ఇంకొకసారి మేడం ఆ చాప్టర్ మృత్యుభాగ డిగ్రీ ఆయన ఏం చేశాడంటే ఈచ్ ప్లానెట్ ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క డిగ్రీలో ఉన్నప్పుడు అది మృత్యుభాగ డిగ్రీలుగా విభజన చేశారు. సన్కి, మూన్కి, మార్స్కి, మెర్కురీకి, జూపిటర్కి, వీనస్, శాటర్న్, రాహు, కేతు, గులిక, అసెండెంట్ ఇన్ని ప్లానెట్లు తీసుకున్నారు. ఆ ప్రతి ప్లానెట్కి వాళ్ళు ఒక్కొక్క రాశిలో మృత్యుభాగ డిగ్రీని నిర్వచించారు అన్నమాట. దీన్ని ఇప్పుడు మనం స్టడీ చేయబోతున్నాం. ఇవి మీరు రాసుకోండి. ఇప్పటికి మ్యారేజ్ గ్రూప్లో పెట్టాను, చూస్తుంటారు మీరు అందరూ. దీన్ని ఏ విధంగా చేస్తాం అనేది మనం ఇప్పుడు చూస్తాం. ఈ బీసీపీ సైకిల్ చాలా సులభము, మీరు చేసిందే, కానీ దీన్ని మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సైకిల్ అంటే ఇదే, ఒక హౌస్ 1 ఇయర్, ఫస్ట్ హౌస్ 1 సంవత్సరం, రెండో మళ్ళా 13వ సంవత్సరం, మళ్ళీ 25వ సంవత్సరం, 37వ సంవత్సరం, 49వ సంవత్సరం, 61, 73, 85. తెలియని వాళ్ళు మళ్ళీ రాసుకోండి. ఇది పెడతారు, మనం చేసిందే కాబట్టి కొంచెం ఫాస్ట్గా పోతాం. భృగు సైకిల్, భృగు చక్ర పద్ధతి 120 సంవత్సరాలు రాశారు, మనం 108 సంవత్సరాలకి రాసుకుంటున్నాము. సరేనా? 108 అంటే మనకి అంతే పాదాలు ఉండేది, ఒక్కో పాదానికి ఒక్కో సంవత్సరం రాసుకుంటాం. తర్వాత మేడం ఈ పై ఇప్పుడు కింద ఒక చార్ట్ చూపిస్తున్నాము. ఆ చార్ట్ మేడం, చార్ట్ ఫస్ట్ చార్ట్. ఈ చార్ట్ మీరు అందరూ రాసుకుంటారా? 21/11/1982లో రాత్రి 30 నిమిషాలకి, అంటే అవునా 30 AM, 30 minutes AM, వల్సాద్, గుజరాత్ లో పుట్టారు. ఇక్కడ రాహు డిగ్రీలను మనం పరిశీలించినట్లయితే, మీకు చార్ట్ ఉంది, మీ చార్ట్ లో చూడండి. రాహు డిగ్రీలకు మృత్యుభాగ డిగ్రీలు ఎన్ని ఇచ్చారు? మిథున రాశిలో ఎవరైనా చెప్తారా? రాహు డిగ్రీలు 12 డిగ్రీలు. రాహు మిథునంలో ఉంది, మిథునంలో 12 డిగ్రీల 30 నిమిషాలు చూపిస్తుంది. ఎవరైనా ఈ 12 డిగ్రీల 30 నిమిషాలు మృత్యుభాగ డిగ్రీలుగా నిర్వచించారా లేదా చూడండి మేడం. ఆ మృత్యుభాగ డిగ్రీ చార్ట్, 12 డిగ్రీలు ఆ చార్ట్ పెట్టండి మేడం. 12 డిగ్రీలు సార్. 12 డిగ్రీలు మృత్యుభాగం మిథునం. మిథునంలో చూడండి, 12 డిగ్రీలు రాహు మిథునంలో మీరు పాయింట్ మార్క్ చేయండి మేడం. 12 డిగ్రీలు జెమిని, రాహు 12 డిగ్రీలు జెమిని మార్క్ చేయండి మేడం. రౌండ్ జెమిని కింద రాహు, మెర్క్యూరీ కాదు, రాహు. సో రాహు 12 డిగ్రీలు అంటే ఏ పాదం? నక్షత్ర పాదం. నక్షత్ర పాదం ఏమవుతుంది?
ఆరుద్ర ఆరుద్ర రెండో పాదం. ఆరుద్ర రెండో పాదం. రెండో పాదం ఎక్కడ పడుతుంది? రెండో పాదం ఆరుద్ర మకరంలో పడుతుంది. రాహు వచ్చి మండలాధీశుడు ధనుర్ లగ్నానికి. ఇప్పుడు నేను మీకు ఫండమెంటల్స్ పోయి మళ్ళా దీనికి వస్తాం, చాట్కి వస్తాం. రాసుకోండి. మొదటి నవకం అంటే మేషంలో ఉండే 9 పాదాలని మొదటి నవకంగా రాసుకోండి. ఈ మొదటి నవకం ఎక్కడ ప్రారంభమవుతుందంటే మేషరాశిలో ప్రారంభమవుతుంది. ఫస్ట్ 9 పాదాస్. మొదటి నవకం మొదటి 9 పాదాలు మేషా నుంచి ప్రారంభమవుతాయి. రెండవ నవకం వచ్చి తర్వాత 18 పాదాలు, అంటే 10 నుంచి 18 వరకు. 10 నుంచి 18 పాదాలు మనకి మకరం నుంచి ప్రారంభమవుతాయి. మకరం. మూడవ నవకం 19 నుంచి 20 పాదాలు. ఈ 19 నుంచి 20 పాదాలు మనకి తుల నుంచి స్టార్ట్ అవుతుంది. తులారాశి నుంచి మనకి ప్రారంభమవుతుంది. నాలుగవ నవకం నాలుగో నవకం మనకి మేడం 19, 27 పాదాలు మేడం. పైన 20 రాశారు. 28 నుంచి 36 పాదాలు కటక రాశి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందని చెప్తున్నా. కటక రాశి, కర్కాటక రాశి. ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రాహుని తీసుకున్నాం. రాహు ఎంత డిగ్రీలో ఉన్నాడు? 12 డిగ్రీల 30 నిమిషాల్లో ఉన్నాడు. ఎక్కడ రాయండి మేడం, మీరు రాయండి, నోట్స్ రాయండి, అట్నే కంటిన్యూ చేయండి. ఓకే సార్. రాహువు 12 డిగ్రీల 30 నిమిషాల్లో ఉన్నాడు. ఈ 12 డిగ్రీల 30 నిమిషాలు ఆరుద్ర రెండో పాదం అన్నాము, బాగానే ఉంది. ఈ ఆరుద్ర రెండో పాదం మనకి మకరంలో పడుతుంది అన్నాం, అది కూడా బాగానే ఉంది. సరే, మకరంలో ఎన్ని డిగ్రీల్లో పడుతుంది ఎవరైనా చెప్పగలరా? ఈ 12 డిగ్రీల 30 నిమిషాలు మకరంలో పడుతుంది. ఎన్ని డిగ్రీల్లో టచ్ అవుతుంది తెలుసా? చెప్పాలి సార్, ఎవరికి రాదు. రాసుకోండి. మనం 12 డిగ్రీలని 9 చేత మల్టిప్లై చేస్తున్నాం. 12 into 9 108. నెక్స్ట్ 30 మినిట్స్ని కూడా మల్టిప్లై చేయండి 9 చేతనే. 30 నిమిషాలని 9 చేత మల్టిప్లై చేయండి, 270 నిమిషాలు వస్తుంది. కొంచెం దూరంగా రాయండి మా. 270 108 కింద రాయకుండా కొంచెం జరిపి రాయండి. కొంచెం జరపండి. రైట్ రండి, ఫుల్ రైట్ రండి. రైట్ పక్కకు వచ్చి 270 రాయండి. ఆ 270 నిమిషములు. ఈ నిమిషాలని మీరు డిగ్రీల్లో మార్చాలంటే ఏం చేస్తాం? ఈ 200 నిమిషాలని డిగ్రీలుగా మార్చాలంటే ఏం చేయాలి మనం? 270ని 60 చేత భాగించండి. 270ని 60 చేత భాగించండి.
భాగిస్తే మీకు 4 డిగ్రీల 30 నిమిషాలు వస్తుంది. 4 డిగ్రీల 30 నిమిషములు. ఈ 4 డిగ్రీల 30 నిమిషాలని 108కి కలపండి. 4 డిగ్రీల అంటే 108 ప్లస్ 4 112 30 నిమిషాలు. 4 డిగ్రీల 30ని 108 కింద రాసి కలిపండి మ్యామ్. సార్ ఇది 3 డిగ్రీస్ అనుకుంటాను. ఏమ్మా? ఇది 3 డిగ్రీస్ అనుకుంటాను సార్. కాదు, 6 4 24 270 కదా. 930 సార్ 270 4 degrees 30 minutes. తప్పలేదు, లెక్క కరెక్టే. ఓకే. ఈ 4 డిగ్రీల 30 నిమిషాలు కలపండి. 112 డిగ్రీల 30 నిమిషాలు అవుతుంది. దీనికి 108 యాడ్ చేయండి, అంతే కదా. ఈక్వల్ టు 112 డిగ్రీల 30 నిమిషాలు. ఇప్పుడు ఇది ఏ నవకంలో ఉంది? 3వ నవకంలో ఉంది కదా. రాహు 3వ నవకంలో కదా ఉంది, మిథునంలో కదా ఉంది, అవునా కదా? అప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం? తుల నుంచి 30 డిగ్రీలు పేర్చుకుంటారండి. తుల నుంచి 30 డిగ్రీలు, ఫస్ట్ 30, తులలో 30, తర్వాత వృశ్చికంలో 30, తర్వాత ధనుసులో 30, 90 అయిపోయిందా? ఈ 90 మైనస్ చేయండి ఆ 112లో, మకరంలో తర్వాత పడుతుంది. ఎంత వచ్చింది? 22 డిగ్రీల 30 నిమిషాలు. మకరంలో మనకి 22 డిగ్రీల 30 నిమిషాలు రాహు యొక్క డిగ్రీలు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది ఏ పాదం అని గుర్తుపెట్టుకోండి, అంతే. 22 డిగ్రీలు ఏ పాదం వస్తుంది సార్? శ్రవణ 4వ పాదం వస్తుందా? రాసుకోండి. ఇంకా చాట్కి వెళ్ళండి మేడం. ఇది అర్థం చేసుకోండి, చాట్కి పోదు. అంటే మనం డిగ్రీలు, నవాంశ డిగ్రీలు రాసినాం అంతే, ఏం చేయాల, మాన్యువల్ గా నేర్చుకోమని. చాట్ మ్యామ్, ఫస్ట్ చాట్. ఇక్కడ 22 డిగ్రీలు రాయండి. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ చాట్ లో ఈ రాహు వచ్చి 30 డిగ్రీలు 8వ ఇంటికి వచ్చాడు. ఈ 8వ ఇంట్లో ఇక్కడ ఏదో జరగబోతుంది. ఇక్కడ ఈ 22 డిగ్రీల దగ్గర ఏదో జరగబోతుంది. అంటే ఈ రాహు డిస్పాజిటర్ ఎక్కడ ఉన్నాడో చూడండి. లగ్నానికి 4వ ఇంట్లో ఉన్నాడు, అంటే మాతృస్థానం. మాతృస్థానంలో ఉన్నాడు. ఇక్కడ మూన్ ఉన్నాడు, మాతృకారకుడు. సో మనకి యుగపాలక చక్రం మెర్కురీ 13వ సంవత్సరం కదా స్టార్ట్ అవుద్ది. అంటే మెర్కురీ 13, 14, 15 రాయండి మేడం. మెర్కురీ నుంచి 13వ సంవత్సరం, 14వ సంవత్సరం, 15వ సంవత్సరం. అంటే ఈ 15th ఇయర్ మెర్కురీ వచ్చి ఇక్కడ టచ్ చేస్తున్నాడు. ఇది మనం యుగపాలక చక్రం రాసాం. సరే, లగ్నం నుంచి రాయండి. లగ్నంలో 13, 14, 15. అంటే ఈ 4వ ఇంటికి 12వ ఇల్లు, అంటే అమ్మ స్థానానికి 12 అవుతుంది చూడండి. అంటే వాళ్ళ మదర్ కి ఏదో ప్రాబ్లం అనేది చూపిస్తుంది. అంటే ఈ మెర్కురీ ట్రాన్సిట్ లో ఈ డిగ్రీలు రీచ్ అయినప్పుడు ఈ 15వ సంవత్సరంలో 19/2/1997లో వాళ్ళ మదర్ చనిపోయారు. ఈ పాదంలో పడినప్పుడు అంటే
ఇది లగ్నంగా చూశారనుకోండి, ఈ పాదం ఏమవుతుంది? శ్రవణం కర్కాటకంలో పడుతుంది కదా, 4వ పాదం. ఈ చర లగ్నానికి అది మార్గ స్థానం కదా. మూను అమ్మనుకుంటే ఆ లగ్నం మూని లగ్నంగా చేసుకున్నప్పుడు ఆ నక్షత్ర పాదం ఎక్కడ పడుతుందో చూడండి ట్రాన్సిట్ లో. ఈ భృగు చక్రం నుంచి 15వ సంవత్సరం టచ్ అయింది మూను. లగ్నం నుంచి 15వ సంవత్సరం 3వ ఇల్లు టచ్ అయింది, అంటే అమ్మకి 12వ ఇల్లు. ఇది ఒక మెథడ్. మనం రాసింది చదవండి మేడం. స్టెప్ 1, స్టెప్ 2. గాయత్రి మేడం మీరు చదవండి. ఈ మృత్యు భాగ డిగ్రీస్ మనకి ఆల్రెడీ టేబుల్ ఉంది కాబట్టి ఆ టేబుల్ ని బట్టి ఏ ఏ గ్రహాలు వాటి మృత్యు భాగ డిగ్రీస్ లో ఉన్నాయో ఫస్ట్ మనం నోట్ డౌన్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ ప్లానెట్స్ వల్లే హాని కలుగుతుంది కాబట్టి. తర్వాత ఈ మృత్యు భాగ డిగ్రీని అబ్జర్వ్ చేసినప్పుడు ఈ మృత్యు భాగ డిగ్రీలో ఉన్న ప్లానెట్ తాలూకా ఆ సంయోగం అంటే కంజంక్షన్ లో ఉన్న ప్లానెట్స్ ఆ మృత్యుభాగ డిగ్రీలు ఎక్కడ పడ్డాయో ఆ ప్లానెట్ తాలూకా రాశి డిస్పోజిటర్, మెర్క్యూరీ దాని యొక్క ఆధిపత్యం రాశి 4వ డిస్పోజిటర్, స్థానం. భావాధిపత్యం 4వ స్థానం. అలాగే భావాధిపత్యం మెర్క్యూరీ అది 4వ దేనికి స్థానంలో లింక్ ఉంది. అయ్యింది అని 4వ స్థానంలో ఉంది, అది గమనించాడు. ఆ మెర్క్యూరీ తాలూకా భావాధిపత్యం, అలాగే ఈ మెర్క్యూరీ ఏ స్థానంలో ఉంది? 4వ రాశి స్థానంలో. మృత్యుభావ డిగ్రీస్ లో ఉన్న ప్లానెట్ తాలూకా కంజంక్షన్ లో ఉన్న ప్లానెట్స్, దాని రాశి డిస్పోజిటర్, ఆ రాశి డిస్పోజిటర్ తాలూకా ఆధిపత్య రాశులు, ఈ లార్డ్షిప్స్ ఏ భావాలని లార్డ్షిప్ చేస్తున్నాయో అవి, ప్లస్ ఆ రాశి డిస్పోజిటర్ ఎక్కడుంది దాని స్థానాన్ని కూడా గమనించాలి. అదే మృత్యుభాగం, ఈ మృత్యుభాగ డిగ్రీలో పడ్డ గ్రహం లగ్నం నుండి దుస్థానాలకు అంటే 6, 8, 12, ఎందుకంటే చెడు చేసేవి ఈ రాసులే కాబట్టి ఈ రాసులకి ఎలా కనెక్ట్ అవుతున్నాయి అది కూడా అబ్జర్వ్ చేయాలి. అది 8వ హౌస్ పడింది కదా దాన్ని రాహు. దాన్ని ఇప్పుడు మనం మన ఈ BCP ఉంది కదా ఈ ఇయర్, సో మృత్యుభాగ డిగ్రీస్ లో ఉన్న ప్లానెట్స్ ని ఐడెంటిఫై చేసాం, దానికి సంబంధంతో కంజంక్షన్ లో ఉన్న గ్రహాలు, దాని లార్డ్షిప్ అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత ఈవెంట్ అనేది ఏ టైంలో ట్రిగర్ అవుతుంది, ట్రాన్సిట్ లో ఈవెంట్ అనేది ఏ సంవత్సరంలో జరుగుతుంది అన్నది మనం చూడాలి. అంటే ఈ BSP పట్టిక ఉంది కదా, ఏజ్ రిలేటెడ్ పట్టిక, దాన్ని అబ్జర్వ్ చేయాలి. అలాగే గోచారంలో కూడా ఆ ప్లానెట్స్, ఎందుకంటే ప్రతి ప్లానెట్ కి మృత్యుభాగ డిగ్రీస్ ప్రతి రాశిలోని ఉంది. సో ఆ పాయింట్ ఆ డిగ్రీస్ దగ్గర కరెక్ట్ గా వచ్చేసరికి ప్లానెట్ వీక్ అవుతుంది, మ్యాలిఫిక్ అవుతుంది, ఈవెంట్ ట్రిగర్ అవుతుంది. ఎందుకంటే అదే సేమ్ మ్యాలిఫిక్ పొజిషన్ లో D1 లో ఉంది కాబట్టి అది ట్రాన్సిట్ లో కన్ఫర్మ్ అవుతుంది ఈవెంట్. ఈ భృగు చక్ర పద్ధతిని మనం అది చదవండి మేడం. భృగు చక్ర పద్ధతి ఇదే చేసాం. సో ఇప్పుడు ఈ తల్లి మరణించింది కదా, ఈ చార్ట్ తీసుకుంటే రాహు గ్రహం మృత్యుభాగ డిగ్రీస్ లో ఉంది. ఇదిగో ఇక్కడ 12 డిగ్రీస్ ఉంది రాహు. అలాగే రాహు తాలూకా రాశి డిస్పోజిటర్ అన్నవాడు లగ్నం నుంచి 4th హౌస్ లో ఉన్నాడు. ఈ లగ్నం నుంచి 4th హౌస్ లో ఉన్న మెర్క్యూరీకి ఏంటేంటి యాక్టివేట్ చేస్తుంది? వీనస్ తో ఉంది కాబట్టి వీనస్ యాక్టివేట్ అవుతుంది, సన్ తో ఉంది కాబట్టి సన్ కూడా యాక్టివేట్ అవుతుంది. అలాగే మృత్యుభాగ డిగ్రీస్ కి కోణాల్లో ఉన్న ప్లానెట్స్ కూడా ఆ మృత్యుభాగ డిగ్రీస్ ని యాక్టివేట్ చేస్తూ ఉంటాయి, వాటిని కూడా గమనించాలి. నెక్స్ట్ రాహు అన్నవాడు మృత్యుభాగ డిగ్రీస్ లో ఉన్నాడు. సో BSP ఆ భృగు చక్ర భ్రమణం పద్ధతి భ్రమణంలోని ఏ ఏ ఇళ్లని అది తాకుతుందో వాటిని చూడాలి, అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఎలాగో మనకు అర్థమైంది, ఇక్కడ రాహు డెత్ సెన్సిటివ్ పాయింట్ లో ఉన్నాడు, అలాగే మెర్క్యూరీ ఉంది. సో మెర్క్యూరీ తాలూకా స్థానాధిపతులు రాశి ఆధిపత్యం ఏముంది, ఇది 4th హౌస్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇది 6, 8, 12 కి, దీని నుంచి 6, 8, 12
ఆ భావాల్లో ఏమిటేమిటి ఉన్నాయో వాటిని కూడా చూసుకోవాలి. ట్వెల్త్ రాహు వచ్చి ఇక్కడ వీనస్ పడ్డాడు తోటే కదా మేడం, కంజంక్ట్ ట్రాన్సిట్ లో 6:45 రాహు ట్రాన్సిట్ లో పడ్డాడు కదా. ట్రాన్సిట్ లో పడ్డాడు సార్. తర్వాత అట్ ద ఏజ్ ఆఫ్ 15 ఈ బిఎస్పి చక్రంలోని థర్డ్ హౌస్ ప్రకారం అంటే తల్లికి 12th భావం డెత్, దాని అధిపతి అయిన శుక్రుడు 12th హౌస్ కి శుక్రుడు అంటే తులారాశికి శుక్రుడు అధిపతి. నెక్స్ట్ 7th లో 12th లో వృచ్చిభాగ డిగ్రీస్ కి బుధుడు గోచారంలో ఫిబ్రవరి 19వ తారీఖున ఆమె బావిలో పడి మరణించడం అన్నది జరిగింది. సో దీనికి ఎలా కనెక్ట్ అయిందో చూద్దాం. మీరు మీ దగ్గర మృత్యుభాగ డిగ్రీస్ ఉండుంటే ఈ మెర్క్యూరీ ఏదైతే ఉందో అది మకరంలో 21 డిగ్రీస్ కి మెర్క్యూరీకి మృత్యుభాగ డిగ్రీస్ ఉన్నాయి. ఈ బావి అనేది వృశ్చిక రాశిని సూచిస్తుంది. వృశ్చిక రాశిలో మెర్క్యూరీ ఉన్నాడు కదా, జలం, అది బావి జలరాశి, బావిని సో సూచిస్తుంది. ఆల్రెడీ రాహు తోటి యాక్టివేట్ అవ్వబడిన మెర్క్యూరీ అది కూడా అది ఎప్పుడైతే ఆ బావి 15వ కూడా సంవత్సరంలో ఆ బావి కూడా త్యజించిన బావి, సాక్రిఫైస్ చేసేసిన బావి, వాడే బావి కాదు, మురికి నీరు ఉండే బావి. సో మెర్క్యూరీకి మీరు మకరంలో అబ్జర్వ్ చేస్తే 21 డిగ్రీస్ దగ్గర వృచ్చిభాగ డిగ్రీస్ ఉన్నాయి. మీరు చూసారా చార్ట్ లో, ఆ డిగ్రీ టేబుల్లో? మెర్క్యూరీకి క్యాప్రికాన్ లో 22 డిగ్రీస్. ఆ పాదంలో వస్తుంది. ఎప్పుడైతే ఈ మెర్క్యూరీ అన్నది మృత్యుభాగ డిగ్రీలకి కోయిన్సైడ్ అయింది, అది మేడం చెప్పేది. కోయిన్సైడ్ అయింది. సో ఇక్కడ ఈవెంట్ అన్నది జరిగింది. అంటే కరెక్ట్ గా ఆ డేట్ న ఫిబ్రవరి 19, 1997 ఈ డేట్ న కరెక్ట్ గా మెర్క్యూరీ అనేది దాని మృత్యుభాగ డిగ్రీస్ మకరంలోకి ట్రాన్సిట్ అయ్యింది. సో ఇక్కడ ఈవెంట్ జరిగింది. దీన్ని ఎవరైనా సాఫ్ట్వేర్ చేస్తే ఎగ్జాక్ట్ గా వచ్చేస్తాయి. ఇదంతా మ్యాథమెటిక్స్ కాబట్టి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతారా? ఇప్పుడు మీ డిస్పోజిటర్ సాటర్న్ అవుతుంది కదా సార్? ఏ డిస్పాజిటర్ సార్? ఏ డిస్పాజిటర్ సార్? 22 డిగ్రీలు తీసుకున్నారు కదా మకరంలో, అది సాటర్న్ కదా అధిపతి. సాటర్న్ హౌస్ ఆ సాటర్న్ రాహు యొక్క డిస్పాజిటర్ సార్ మనం చూడాల్సింది, రాసింది. ట్రాన్సిట్ లో చూడొద్దు, రాహు తాలూకా డిస్పోజిటర్ ని చూడండి. ఎందుకంటే రాహు ఆ రాశ్యాధిపతిని రాహు కదా మృత్యుభాగ డిగ్రీలో ఉండేది, అందువల్ల ఆ డిస్పాజిటర్ పట్టుకుంటాం. మిథున రాశి యొక్క డిస్పాజిటర్ పట్టుకుంటాం. ఆ డిస్పాజిటరు లగ్నమునకి 4వ ఇంట్లో అంటే మాతృస్థానంలో ఉన్నాడు. ఈ యుగపాలక చక్రం వచ్చి బుధుడు 13 నుంచి 24 వరకు పరిపాలకుడు. సరే, ఎవరు క్వశ్చన్ చేస్తారనుకున్నా ఎవరు క్వశ్చన్ చేయలే. సార్ మీరు 15వ సంవత్సరం చెప్పారు, 3వ సంవత్సరం ఎందుకు జరగలేదు, 3వ సంవత్సరం కూడా అదే పాయింట్ వస్తుంది కదా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తారనుకున్నా. మూడో సంవత్సరం ఇక్కడే ట్రిగ్గర్ అవుద్ది కదా అని అడగాలి కదా. ఎందుకని ఎవరన్నా చెప్తారా సమాధానం? హలో.
అన్మ్యూట్ చేసుకోండి, మీరు అన్మ్యూట్ చేసుకుంటే అవుతుంది. 15వ సంవత్సరం అని చెప్పాము సార్. 12 సంవత్సరాలు తగ్గిస్తే మళ్ళీ 3వ సంవత్సరం కూడా ఇదే పాయింట్ యాక్టివేట్ అవుతుంది కదా. లగ్నం నుంచి 3వ ఇళ్ళు, అది మాతృస్థానాన్ని 12 హౌస్ అవుతుంది కదా. అప్పుడు 3 యొక్క పరిపాలన 3 నుంచి ఇవ్వాల. 1, 2, 3 ఎక్కడ పడుతుంది? 3 నుంచి పడితే 3 నుంచి పడితే మనకి మేనంలో పడుతుంది. మేనంలో పడింది కాబట్టి ఆ టైం అది ట్రిగ్గర్ కాలేదు. అది మెర్క్యూరీ యొక్క పరిపాలనలోనే జరగాలి, అందువల్ల అట్లా వచ్చింది. ఇది ఎంతమందికి అర్థమైంది? ఇంకేమన్నా మనం డీప్ గా ఏమైనా చెప్పాలన్నా సబ్జెక్టు తెలియలా. ఇది కొంచెం అలవాటు లేని పని కదా మ్యాథమెటిక్స్ చేయటం. చెప్పండి సార్. అర్థమలేదు సార్. ఇంకా నిదానంగా పంపమంటారా? ఫస్ట్ పాయింట్ ఎక్కడి నుంచి తీసుకున్నా చెప్పండి సార్. మిథునం ఎంత తీసుకున్నారో చెప్పండి. అందుకనే సార్ మీరు చార్ట్ తీసుకోమని చెప్పాను మిమ్మల్ని. మీరు మ్యారేజ్ గ్రూప్ లో వాట్సాప్ ఆన్ చేయండి సార్. వాట్సాప్ లో మీకు ఒక చార్ట్ ఉంది చూడండి. ఏం చార్ట్లు ఉంది? ఏజ్ దీనికి సంబంధం ముఖ్య భాగం. ఆ చార్ట్ దగ్గర చూస్తుండండి. ఆ చార్ట్ ముఖ్య భాగం డిగ్రీలు చూడండి. రాహుని చూడండి. రాహు మిథునంలో 7 డిగ్రీల్లో ఉన్నాడు. సార్ స్పెసిఫిక్ గా రాహుని ఎందుకు తీసుకున్నారండి? అదే సార్, రాహు మిథునంలో జెమినీలో 12 డిగ్రీల్లో ఉన్నాడు. ఎస్ సార్, రాహుని ఎందుకు ఎంచుకున్నారు అని? అదే సార్, అది మృత్యుభాగ డిగ్రీ. రాహు మృత్యుభాగ డిగ్రీలో ఆయన పుట్టినప్పుడు పట్టాడు. అందుకని రాహు ఏదో ఒక ట్రబుల్ ఇవ్వబోతున్నాడు అనేది కన్ఫర్మ్ అయింది. ఇవి మృత్యుభాగ డిగ్రీలు. ఇవి ఇది వచ్చేసి ఈ గ్రంథంలో నుంచి తీశారు సార్, పారిజాతం. మీరు ఫస్ట్ విన్నారా సార్? ఫస్ట్ వినలేదా మేడం? మళ్ళీ ఇంకోసారి దాన్ని రిపీట్ చేయండి. ఆ దివంగత ఆయన చేశాడు కదా ట్రాన్స్లేషన్ పుస్తకం. ఈ మృత్యుభాగ డిగ్రీలు ఏ విధంగా వచ్చినాయి ఆయన అడుగుతున్నాడు. ఈ డిగ్రీలు ఏ విధంగా వచ్చినాయి? ఈ మృత్యుభాగ డిగ్రీస్ అన్నవి ఇక్కడ ఈ ఒక నిర్దిష్ట రాశిలో ఒక గ్రహ స్థానంలో అశుభ డిగ్రీలు లేదా మృత్యుభాగ డిగ్రీలు ఉన్నప్పుడు, అంటే జన్మ జాతకంలో D1 చార్ట్ లో జన్మ జాతకంలో ఉన్నప్పుడు ఈ అశుభ డిగ్రీల పైన ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు ఆ స్థానికుడికి, ఆ వ్యక్తికి మృత్యువు గాని, మృత్యువు లాంటి ఇబ్బందులు కానీ, మరణతుల్యమైన ఇబ్బందులు కానీ కలగవచ్చు. దీన్ని ఆల్రెడీ మనకి మృత్యుభాగ డిగ్రీస్ ఈ పట్టిక అన్నది జాతక పారిజాత పుస్తకంలో ఆల్రెడీ ఋషులు మహర్షులు రాసిచ్చారు. దాన్ని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మనకి దాన్ని మృత్యుభాగ డిగ్రీస్ అన్నిటినీ వేసి మనకి ఇచ్చారు. ఇవి మృత్యుభాగ డిగ్రీస్ అన్నమాట. అంటే మొత్తం ఇక్కడ మేషం నుంచి మొదలు పెడితే ఇప్పుడు సన్నం తీసుకున్నారనుకో, అన్న ఏరీస్ లో ఉచ్చం అంటారు. 20 డిగ్రీలో ఉంటే ప్రమాదం. మేషరాశిలో సూర్యుడు ఉచ్చం నాకేమి బ్రహ్మాండం అనుకుంటారు ఎవరైనా. 20 డిగ్రీలో ఉంటే ప్రమాదం. ఎందుకని? ఈ 20 డిగ్రీలు అక్కడ నీచ స్థానానికి వెళ్ళే తులారాశిలో పడబోద్ది, ఆ మూవ్ అవుతుంది. అందుకని ఆ పాయింట్ క్రిటికల్. సోల్ పాయింట్ తులారాశిని తాకుతుంది. సన్న తులారాశి నవాంశ తులారాశిని తాకేటట్టు ఉంటుంది. ఆయన నీచనానికి వెళ్తున్నాడు కాబట్టి అది ఒక డేంజర్ పాయింట్. మీరు